ఆదిలాబాద్ జిల్లాలో వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు జిల్లా కలెక్టర్ రాజర్షిష. వరద ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ రాజర్షిష. ఎస్పీలు జిల్లాలో రవాణా వ్యవస్థ స్తంభించిందన్నారు. నిలిచిపోయిన రాకపోకలను పునరుద్ధరిస్తామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ముంపు తగ్గలేదన్నారు. విపత్తును ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మా ప్రతినిధి అంజయ్య ఫేస్ టు ఫేస్. జిల్లా కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది? సో నిన్న మీ అందరికీ తెలుసు, మనం 8:39 నుంచి 11-12 ఓ క్లాక్ వరకు అతి భారీ వర్షం రావడం జరిగింది. 11 సెంటీమీటర్ రెయిన్ రావడం జరిగింది. దీనివల్ల మేజర్గా ఆదిలాబాద్ టౌన్లో చాలా కాలనీస్లో అక్కడ నీళ్ళు కూడా ఇండ్లలో కూడా రావడం జరిగింది. తర్వాత సేమ్ అదేవిధంగా గుడి హత్నూరులో, తర్వాత ఈచోడాలో, సిరికొండలో, అంటే ఈ 3-4 ప్రాంతాలు ఎక్కువగా తాంసీ తలమడుగులో రెయిన్ రావడం జరిగింది. కానీ అక్కడ అంత డ్యామేజ్ కాలేదు. ఎక్కువ డ్యామేజ్ అంటే ఇట్లా ఆదిలాబాద్ టౌన్లోనే అయినాయి. సో దీనికి సంబంధించిన నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు వర్షం లేవు కాబట్టి ఈ అన్నీ ఇప్పుడు వాటర్ కూడా రిసీడ్ అయినాయి. సో మనం నిన్న రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. కానీ నిన్న నైట్ మళ్ళీ మాత్రమే మోడల్ స్కూల్ బంగారీగూడలో ఒక రిలీఫ్ సెంటర్ ఉండేది. పొద్దున నుంచి వారు కూడా ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనం ఈరోజు పోస్ట్ ఫ్లడ్ మెజర్ అంటే శానిటేషన్ కానీ, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ కానీ దానిపైన ఈరోజు ఫోకస్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు పంట నాశం ఎక్కడైనా అవుతున్నాయో, లేదు పశువుల నాశం ఎక్కడైనా అయినాయో, తర్వాత దీంతోపాటు హౌస్ డ్యామేజెస్, ఆర్టికల్స్ డ్యామేజు, సో వాటికి యాజ్ పర్ SDRF నార్మ్స్ ప్రకారం ఈరోజు రెవెన్యూ, అగ్రికల్చర్ అందరూ కూడా ఇది ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను ఎస్పీ గారు కూడా ఇక్కడ ఈ హ్యాండిక్యాప్డ్ కాలనీలో ఇప్పుడు ఇక్కడ శానిటేషన్ కానీ, తర్వాత ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ కానీ ఏ విధంగా ఉన్నాయో దాన్ని కూడా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అనేక గ్రామాలకి ఏదైతే సంబంధాలు దిగిపోయాయి, అదేవిధంగా రోడ్లు దెబ్బతిన్నాయి, అదేవిధంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాటిని పునరుద్ధరించడానికి ఎప్పటిలోగా చర్యలు చేపడతారు? సో ఈ రోడ్ రిస్టోరేషన్ సంబంధించిన మనకి గైడ్లైన్స్ ప్రకారం 48 to 72 అవర్స్లో ఇది టెంపరీ రిస్టోరేషన్ జరగాలి. దానికి నిన్న PR అండ్ R&B అధికారులు కూడా చెప్పడం జరిగింది. కొంత ఫ్లో తగ్గించిన తర్వాతనే మనం రీస్టోర్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముతునూరు రోడ్ ఉంది, ఇప్పుడు కూడా ఫ్లో ఉంది కాబట్టి ఇట్స్ డిఫికల్ట్ టు ఇమీడియట్లీ టేకప్ రిస్టోరేషన్ వర్క్స్. కొంత ఫ్లో తగ్గించిన తర్వాత మనం ఇమీడియట్గా అది కూడా రీస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎక్కడ ఫ్లో తగ్గింది అక్కడ R&B అధికారులు, PR వాళ్ళు కూడా రీస్టోర్ చేస్తున్నారు. తర్వాత నిన్న మనం అన్ని మండలాల్లో కరెంట్ యాక్చువల్గా రావడం జరిగింది. నిన్న నైట్ బేలాలో కొంత సమస్య ఉండి అది మార్నింగ్ 11 o'clock తర్వాత ఇంకా ఆదిలాబాద్ రూరల్లో కూడా ఒక విలేజ్లో 3 o'clock వరకు అక్కడ కరెంట్ రావడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు పోల్స్ డ్యామేజ్ అయినాయి, వాటికి కూడా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఫీల్డ్లో ఉన్నారు. సో ఒక టైం బౌండ్ మేనర్లో ఈ రిపేర్స్ అండ్ డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా తీసుకుంటాం. అంటే ప్రధానంగా ఈరోజు కూడా వర్షం ఉంది అనే ఒక హెచ్చరిక ఉన్న నేపథ్యంలో ఎలాంటి అప్రమత్తత, అలర్ట్ కొనసాగుతుంది? సో దానికి సంబంధించిన యాజ్ మీరు చెప్పినట్టు మనకి 18th వరకు యాక్చువల్గా ఈ ఫోర్కాస్ట్ ఉంది. ఆరెంజ్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, అట్లా ఫోర్కాస్ట్ ఉంది. కానీ నిన్న ఏమైంది అంటే మార్నింగ్ సడన్లీ 9 కాస్ట్లో మాకు ఫోర్కాస్ట్ వచ్చింది. నిన్న మనకి 8:30 ఫోర్కాస్ట్ వచ్చిన తర్వాత 9 నుంచి అతి భారం వర్షం స్టార్ట్ అయింది. అంటే ఇటువంటి దానికి కూడా మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ మనం ఏవైతే విండ్స్ వెలాసిటీ ఉన్నాయో, విండ్స్ ఫ్లో ఉన్నాయో అది ఎప్పుడూ ఆ దిశ మారుతాయి. అది దాని ప్రకారం కూడా మనం కొంత అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఈరోజు కూడా అందరూ అధికారులు కూడా ఫీల్డ్లో ఉన్నారు. సో మనం ఇంకొకటి ఇప్పుడు మేజర్ అంటే ఈ పెనగంగలో మహారాష్ట్రలో పైన ఇన్ఫ్లోస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ బోరజ్, తర్వాత జైనత్, బేలా, సో ఈ 3 మండలాల్లో కూడా కొన్ని విలేజెస్ అక్కడ క్రాప్స్ కానీ, తర్వాత ఇళ్ళల్లో కూడా నీళ్ళు ఆడడానికి అవకాశం ఉండొచ్చు. అక్కడ ప్రతి ఒక్క ఊరిలో అలర్ట్ చేయడం జరిగింది. ఇది కలెక్టర్ చెప్తున్నారు. ఎస్పీ కూడా మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా పోలీసులు నిన్న వరదలో సహాయక చర్యలు చాలా బాగా నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు ఎలాంటి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు? ముఖ్యంగా పెనుగంగ పరివాహక ప్రాంతంలో ప్రజలు లోతట్టు ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి అలర్ట్ ఉంది? అంటే ఇప్పుడు మనం పోలీస్ మొత్తం డిపార్ట్మెంట్ అలర్ట్లో ఉన్నారు. ప్రతి ఎక్కడైనా కాజ్వేస్ నిన్న ఓవర్ఫ్లో అయినాయి, అది మనం ఆల్రెడీ నోట్ చేసాము. అక్కడ కూడా మనం పోలీస్ వాళ్ళ సిబ్బంది ఇప్పటికి కూడా కొన్ని ప్లేసెస్లో ఉన్నారు. మళ్ళీ అది దాటితే మళ్ళీ అది మ్యాన్ చేస్తాము. అక్కడ పాస్ కాకుండా చూస్తాము. ఇప్పుడు ఇది పెన్గంగా పైన మహారాష్ట్రలో ఉన్న అన్ని గేట్స్ వల్ల ఓపెన్ చేసిన వల్ల ఆ నీళ్ళు ఇక్కడ వచ్చిన వల్ల మన బ్యాక్ వాటర్స్ కొన్ని విలేజెస్లో ఆ బెల్లా, జైనత్, బోరాజ్ మండల్స్లో కొన్ని విలేజెస్లో వచ్చిన అవకాశం ఉన్నాయి. ఇంకా కొన్ని విలేజెస్ దగ్గరికి వచ్చినాయి. అది అక్కడ కూడా మనం ఫోర్స్ ఏర్పాటు చేశాము. ఎట్లయినా వాళ్ళ ఇంకా దగ్గర అయితే అది షిఫ్టింగ్ రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్తో కలిపి మనం షిఫ్టింగ్ కూడా వాళ్ళకి చేస్తాము. అంటే ప్రధానంగా ఏమైనా ఫోర్స్ను డిప్లాయ్ చేస్తారా? అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ప్రెజెంట్ మనం స్టాండ్ బైలో పెట్టుకున్నాము.
మన DDRF డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా 20 మంది హైడ్రాలో ట్రైన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ కమాండెంట్ దగ్గర కూడా 100 మంది ఇది SDRF వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా మన వాళ్ళు స్టాండ్ బైలో ఉన్నారు. ఎప్పుడు అవసరం పడితే వాళ్ళకి అక్కడ పంపి రెస్క్యూ ఉండొచ్చు, లేకపోతే జనాలకి ఆపడం ఉండొచ్చు, అది మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఆపరేషన్ కొనసాగించడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే భారీగా పోలీసులను మోహరించాం. అదేవిధంగా అవసరమైతే ఇంకా మోహరించడానికి సిద్ధంగా ఉన్నామని పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.